అందరికీ నమస్తే. ఉమ్మడి ప్రకాశం జిల్లా ముఖ్యంగా అత్యధికంగా ఇన్వెస్ట్మెంట్ అంటే ఎలక్షన్ ఖర్చు అనేది ఎక్కువ పెట్టేటువంటి ప్రాంతాలు గతంలో కూడా మనం కొన్ని వీడియోస్లో చూసాం. ఇప్పుడు కూడా అంటే అవి ఈ 2024 ఎలక్షన్ జరగక ముందు కొన్ని వీడియోస్ చేసాం. ఇప్పుడు ఎలక్షన్ జరిగింది కదా, ఇప్పుడు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ 3 రోజుల్లో మనం తీసుకున్నటువంటి ఆ సమాచారం మేరకు విషయం అయితే అనుకున్న రీతి కానీ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అత్యధికంగా ఖర్చు అంటే 100 నుంచి 110 కోట్ల దాకా ఖర్చు పెట్టినటువంటి నియోజకవర్గాలు 2 నియోజకవర్గాలు తేలినాయి. అవి ఒకటి ఒంగోలు, 2 దర్శి. ఒంగోలు కన్నా కూడా గత ఎన్నికల్లో 2009 కావచ్చు, 2014 కావచ్చు, 2019 కావచ్చు, ఈ 3 ఎన్నికల్లో కీలకంగా దర్శి నియోజకవర్గం రాష్ట్రాన్ని ఉలిక్కిపరిచే విధంగా, అబ్బురపరిచే విధంగా ఖర్చు పెట్టింది. అంటే అభ్యర్థులు పార్టీలు వేరైనప్పుడు కూడా ఇక్కడ బలంగా ఖర్చు పెట్టారు. సో అందులో భాగంగా ఇప్పుడు 2024లో కూడా ఆ సంప్రదాయాన్ని అలాగనే కొనసాగించారు దర్శి నియోజకవర్గ నాయకులు. ఇక్కడ దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వారు వన్ సైడ్ అన్నట్టుగా అసలు టీడీపీ ఇక్కడ పూర్తిగా కనుమరుగైపోయింది అనుకున్న సమయంలో టీడీపీ ఆలోచించి ఒక గట్టి నిర్ణయాన్ని, గట్టి నాయకత్వం కోసం ఒక మహిళని, మాజీ మంత్రివర్యులు గొట్టిపాటి హనుమంతరావు గారి మనవరాలు అంటే నర్సయ్య గారి కుమార్తెని ఇక్కడికి దర్శి తీసుకొచ్చేసి టీడీపీ అధిష్టానం పెట్టిందనమాట. సో దాంతో గత నాయకత్వం, టీడీపీ నాయకత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్న నాయకత్వం కావచ్చు, ఈమెకి ఒక బలాన్ని అయితే చేకూర్చింది. ఆ బలం ప్రత్యక్షంగా పరోక్షంగా బాగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. సో ఇది ఆ దర్శిలో ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పరిస్థితి ఏంటంటే, అంటే గెలుపు అంచుల్లో ఉన్నారు వారు కూడా. అంటే వైసీపీ వారు వన్ సైడ్ అయినా కూడా ఈ కొట్టిపాటి లక్ష్మి గారు వచ్చిన తర్వాత అక్కడ బలంగా ఉంది. ఇక వైఎస్ఆర్సీపీకి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఇన్ఛార్జిగా ఒక 2 నెలల ముందు కొనసాగుతూ ఉన్నారు. అదేవిధంగా ఈయనకి అభ్యర్థిత్వం ఇచ్చిన తర్వాత అతి భయంకరంగా, అంటే భయంకరంగా ఎందుకు అంటున్నానంటే డబ్బులు విచ్చలవిడిగా ఇక్కడ ఖర్చు పెట్టారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు 100 నుంచి 105 కోట్లకు పైగా పెట్టారనేది సమాచారం అయితే నడుస్తుంది నియోజకవర్గంలో. అదేవిధంగా గొట్టిపాటి లక్ష్మి గారు కూడా ఒక 70 నుంచి 80 కోట్ల దాకా పెట్టారనే సమాచారం అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఇక్కడ ఎలక్షన్ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఎలక్షన్ క్యాంపెయిన్ జరిగే సమయంలో ఇక్కడ ఓటుకి ఇక ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆధీనంలో ఉంది కనుక చెప్పకూడదు, కానీ ఆ వీడియో చేయమని చెప్పేసి అందరూ అడుగుతూ ఉన్నారు. అందుకే ఈ వీడియో చేయటం. స్టార్టింగే 3,000తో మొదలుపెట్టి కొన్ని ఏరియాలో 4,000 కూడా ఇచ్చారు. ఇది వైఎస్ఆర్సీపీ పరిస్థితి దర్శిలో. అదేవిధంగా టీడీపీ కూడా మేము తక్కువేం కాదంటూ వీళ్ళు కూడా 3,000కి మొదలు పెట్టేసి 4,000తో 7 కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే ఉన్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం సమాచారంలో ఏం వస్తుందంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు 170,000కు పైగా ఓట్లు కొన్నట్టు సమాచారం. 170,000, 75,000 దాకా కొన్నట్టు సమాచారం. టీడీపీ అయితే మాత్రం 1,50,000 దాకా ఓట్లు కొన్నట్టు సమాచారం. సరే, ఇది ఏమైనా కూడా అయితే నిత్యావసర సరుకులు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారికి పంచడం జరిగింది. ఇక అదేవిధంగా ఒంగోలు కూడా చూస్తే ఒంగోలులో ఇంతకన్నా ఎక్కువగా ఖర్చు పెట్టారనేది సమాచారం. ఇక మొన్నటి వరకు కూడా గ్రౌండ్ రిపోర్ట్లో దామచర్ల జనార్దన్కి కొంచెం అనుకూలంగా ఉంది, కానీ ఎలక్షన్ సమయానికి బాలినేని వాసుకి అది అనుకూలంగా మార్చుకున్నారనేది మాత్రం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో తేలుతుందన్నమాట. సో ఇక్కడ బలాబలాల గురించి ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ కొంచెం మెరుగుపడిన పరిస్థితులు కనిపిస్తుంది. అదేవిధంగా దామచర్ల జనార్దన్ కన్నా కూడా బాలినేని వాసు గారు ఎక్కువగా ఖర్చు పెట్టారు. అంటే ఇక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఎవరైతే లబ్ధిదారులు ఓటర్లు ఉన్నారో ఓటర్లకి రైస్ బ్యాగులతో సహా ఆయిల్ ప్యాకెట్స్, బిర్యానీ ప్యాకెట్స్, చికెన్, మటన్లు ఇవి కూడా బై పార్సిల్ ఇంటికి పంపించడం జరిగింది.
వాటర్ బాటిల్స్తో సహా. ఇక మందు బాబులకైతే ఇక చెప్పేది కాదు. ఆ రెస్టారెంట్స్లో కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్, ఆ హోటల్స్లో ఎక్కడైతే మద్య షాపుల్లో ఆటోమేటిక్గా టోకెన్ సిస్టమ్ పెట్టారనమాట. పలానా ఏరియా అంటే అంత నిచ్చేయటం. అట్లాగా ఇది అంతా కూడా అసలు అది ఆ ఖర్చు అనేది కళ్ళు తిరిగిపోయే విధంగా అక్కడ మేనేజ్ చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకునే నాయకులే గెలుస్తారనటంలో ఇందులో సందేహం లేదు. ఇట్లాంటివన్నీ కూడా ఇంతకంటే ఇంకా దారుణంగా రాష్ట్రంలో కొంతమంది ఖర్చు పెట్టారన్నారు. కానీ ఇవైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ 2 స్థానాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక ఓటమి గెలుపులు అనేవి పక్కన పెడితే ఎలక్షన్ ప్రచారం కావచ్చు, ఎలక్షన్కి ఖర్చు కావచ్చు, ఓటర్లకు పంపిణీ చేసినటువంటి డబ్బు కావచ్చు, ఈ ఓటర్లకి నిత్యావసర సరుకుల రూపంలో ఇచ్చినట్టు గిఫ్టుల రూపంలో ఇచ్చింది కావచ్చు, మద్యం రూపంలో ఇచ్చింది కావచ్చు, ఒక్కొక్క అభ్యర్థికి సగటున ₹1,00,00,000 దాకా ఖర్చు 100 కోట్లు ఖర్చు అయినట్టు సమాచారం. అయితే రాష్ట్రంలో అత్యధికంగా ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టిన ప్రదేశాల్లో దర్శి, ఒంగోలు ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక దీని తర్వాత ఎక్కువగా ఖర్చు పెట్టినటువంటి ప్రాంతాలు చీరాల కూడా ఎక్కువగానే ఖర్చు పెట్టారు. అదేవిధంగా కందుకూరు కూడా ఎక్కువ ఖర్చు పెట్టినట్టు సమాచారం. సో ఇది ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి. దర్శి, ఒంగోలు ఇప్పుడే కదా గతంలో కూడా చెప్పుకున్నట్టుగా ఎక్కువగా ఉంటుంది. ఇక ఇక్కడ ఎంపీ పరిస్థితి కూడా విస్తృతంగా ఖర్చు పెట్టారన్నది సమాచారం. ఇది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. రైట్.